Hi students, good morning Nana, how are you? Okay, already we finished 3 lessons. అవునా 3 lessons finish చేసుకున్నాం కాబట్టి మనం ఇన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వాటి లెసన్స్లో చెప్పుకున్నాం కదా. రాసుకుంటున్నారా అందరూ? ఎవ్రీబడి రైట్ ఆర్ నాట్? నేను గ్రూప్స్లో అడుగుతాను, ఎవ్రీబడి కీప్ యువర్ నోట్సెస్ అని. డెఫినెట్గా అందరూ కూడా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని లెసన్, ఫస్ట్ లెసన్ అయితే ఫస్ట్ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్, సెకండ్ లెసన్ అయితే సెకండ్ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్, థర్డ్ లెసన్ అయితే థర్డ్ ఇంపార్టెంట్, అట్లా ఏ లెసన్కి ఆ లెసన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకున్నామా. ఐ విల్ ఆస్కింగ్. ఓకే, let us we have to go to the fourth lesson. What is the fourth lesson? All of you see on the board. Weather అంటే వాతావరణం, అండ్ సీజన్. సీజన్స్ అంటే కాలాలు ఋతువులు ఉంటాయి కదా, అట్లాగనమాట. సో వెదర్, వెదర్ అంటే వెదర్ మీన్స్ అట్మాస్ఫియర్. లెట్ us we have to discuss about this lesson. Some days are sunny. Okay, in this lesson weather means some days are సన్నీ. అంటే సన్నీ డేస్ అంటే ఎలా ఉంటాయి? ఎండగా ఉంటాయి. సమ్ డేస్ ఆర్ కోల్డ్, అవునా? సమ్ డేస్ ఆర్ రెయినీ, అవునా? సమ్ డేస్ ఆర్ కోల్డ్, అంటే సమ్ డేస్ ఆర్ హాట్. సన్నీ మీన్స్ ఎండగా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? హాట్గా ఉంటుంది. అలాగే కోల్డ్గా ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చల్లగా ఉంటుంది. అదేవిధంగా వెదర్ కండిషన్ అరౌండ్ అస్. వెదర్ కండిషన్ ఈజ్ అరౌండ్ అస్. వెదర్ condition is around us. Understand? Weather condition is around us. At the same way, sometimes even every day even అది ఒకేలా ఉండవు. రోజు ఇవాళ చల్లగా ఉందని చెప్పి రేపు చల్లగా ఉంటాం, అదర్ డే ఆఫ్టర్ టుమారో ఆల్సో, డే ఆఫ్టర్ బిఫోర్ ఆల్సో చల్లగా అదే విధంగా ఉండదు. కొన్ని రోజులు సన్నీగా ఉంటాయి, అండ్ కొన్ని రోజులు కోల్డ్గా హాట్గాను ఉంటాయి, అండ్ కొన్ని రోజులు రెయినీగా కూడా ఉంటాయి. సో లెట్ us we have to learn what is the weather. The conditions of atmosphere in place అంటే వాతావరణం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని తెలిపేదాన్నే అట్మాస్ఫియర్ అంటారు. దట్ ఈజ్ పర్టికులర్ టైం. అంటే ఆ సమయానికి ప్రదేశంలో మార్పులు. ఇప్పుడు మనకి సమయం ఉంది, మధ్యాహ్నం పూట లెసన్ చెప్పుకుంటున్నాం. సో ఎలా ఉంది? సన్నీగా ఉంది. సో కాసేపాకి 3 అవుతుంది, 4 అవుతుంది, తర్వాత కొంచెం చల్లగా మారుతుంది, తర్వాత 7 అవుతుంది, 8 అవుతుంది, చీకటిగా మారుతుంది. అలాగే వాతావరణంలో మార్పులు చెందడం సహజం. సో కాబట్టి వాతావరణంలో జరిగే మార్పుల్నే అట్మాస్ఫియర్ అండ్ వెదర్ అంటారు. అండర్స్టాండ్ నానా? ద పర్టికులర్ టైం, atmosphere in place, conditions of atmosphere in place, and a particular time tell to us is called weather. What is that? Weather means what? వాతావరణం, అట్మాస్ఫియర్ అనమాట. అట్ ద సేమ్ వే యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ వెదర్. ఈ వెదర్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే వాతావరణం ఏ విధంగా ప్రభావితం చేస్తుంది కొన్నిటిని. అంటే సహజంగా జరుగుతూ ఉంటాయి అవునా? మన వాతావరణంలో సహజంగా సడన్గా వర్షం పడిపోతూ ఉంటుంది, అండ్ అలాగే సడన్గా సన్నీగా అయిపోతూ ఉంటుంది, అలాగే పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉంటాయి. సో అట్లాంటివన్నీ కూడా వాతావరణాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి సహజంగా వచ్చేవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ అన్నమాట. సో వెదర్ ఎఫెక్ట్స్, వెదర్ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్ weather. Factor that affect the weather. సో వెదర్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఎటువంటివి? సో నేర్చుకున్నాం. లెట్ us సన్నీ. ద సన్ ఏమేమి చేస్తాయి? ద సన్ ఏం చేస్తుంది? సన్. తర్వాత క్లౌడ్స్, క్లౌడ్స్. అండ్ నెక్స్ట్ సన్ అయిపోయింది, క్లౌడ్స్ అయిపోయినాయి కదా. తర్వాత విండ్. ఇవన్నీ కూడా వాతావరణాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రభావితం చేయడం అంటే సడన్ ఎఫెక్ట్స్ అనమాట. అన్ని సడన్గానే జరిగిపోతూ ఉంటాయి. ద సన్, అబౌట్ వీ హ్యావ్ టు లెర్న్ సన్. ద సన్
ద సన్ గివ్స్ అస్ హీట్ అండ్ లైట్. ఏమి ఇస్తుంది అది? హీట్ అండ్ లైట్ని ఇస్తుంది. when the sun is directly above our heads, ఎక్కడ ఉంటుంది సూర్యుడు? ఎక్కడ ఉంటాడు? మన హెడ్, అబోవ్ అవర్ హెడ్, మన నెత్తి మీద. మనకి మిట్ట మధ్యాహ్నం ఎక్కడ ఉంటాడు సూర్యుడు? మన నడి నెత్తి మీద ఉంటాడు. ఒకసారి మీరు ఎండలోకి వెళ్ళి నుంచోండి 1 గంటకి, సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా మీ నెత్తి మీద ఉంటాడు అనమాట. సో అదే విధంగా ద వెదర్ ఈజ్ హాట్. ఈ సండేలో కూడా ఎప్పుడు కూడా వెదర్ ఎలా ఉంటుంది? హాట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సన్నీ డేస్లో హాట్గా ఉంటుంది. ద డేస్ ఆర్ బ్రైట్ అండ్ సన్నీ. ఈ సన్నీ డేస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? బ్రైట్గా ఉంటాయి, ఎండగా వెలుతురు ఎక్కువగాను ఉంటాయి అన్నమాట. డ్యూరింగ్ హాట్ డేస్ వీ స్వెట్ అలాట్. అలాగే ఈ హాట్ డేస్లో ఎలా ఉంటుంది? స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది. స్వెట్టింగ్ మీన్స్ వాట్? చెమట. స్వెట్టింగ్ అంటే ఏంటి? స్వెట్ అలాట్, ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది. ఎందుకని? మీరు ఇప్పుడైనా ఎండలో వెళ్ళి నుంచోండి, ఫ్యాన్ లేకుండా, గాలి లేకుండా. ఎవరికైనా సరే, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను మీకు లెసను, నాన్ స్టాప్గా లెసన్స్ చెప్తూనే ఉన్నాను. సో కాబట్టి నాకు చెమట పడుతుంది, చూడండి. అవునా? చెమట పడుతుందంటే మనకి వేడి అనేది తగులుతుంది, ఎండ వేడి అనేది తగులుతూ ఉంటుంది, ఆ హీట్ అనేది వస్తుంది. సో హాట్గా ఉన్నప్పుడు ప్రదేశము ఖచ్చితంగా చెమట అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? లెటర్స్ వీ హ్యావ్ టు లెర్న్ క్లౌడ్స్ అబౌట్. వాట్ ఈస్ దట్? క్లౌడ్స్. ఓకే, ఓకే, క్లౌడ్స్ అబౌట్. Okay, let us we have to learn clouds. Okay, Nana? Clouds. Okay, one sunny day we have to got hot, Anna, and one cloudy day we have to got. Some days are cold, some days are కోల్డ్. ఎలా ఉంటాయి? కోల్డ్ అంటే చల్లగా ఉంటాయి. ఆ క్లౌడీగా ఉన్నప్పుడు ఇంత లాట్ ఆఫ్ క్లౌడ్స్. ఎట్లా మనకి ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా, సో వర్షాకాలం రైనీ డేస్ వచ్చినప్పుడు మనకి సాయంత్రం 4, 6 అయ్యేసరికి, 5 అయ్యేసరికి పైన వాతావరణం ఎలా ఉంటుంది? నల్ల నల్ల మబ్బులతో, ఒకవైపు అంతా నల్లగా మట్టుకొచ్చేసి క్లౌడీగా ఈ విధంగా ఉంటున్నాయా లేవా? సో క్లౌడ్స్ అన్నీ కూడా, అవునా? మబ్బులన్నీ కూడా ఈ విధంగా ఉంటున్నాయా? సో దీస్ ఆర్ క్లౌడ్స్. ద ఎఫీస్ హైడ్ బిహైండ్ దీస్ క్లౌడ్స్. అవి ఇప్పుడు సన్ ఏమైపోతాడు? ఈ వెనకాల మబ్బుల వెనకాలకి సన్ను వెళ్ళిపోతాడు అనమాట. సో కాబట్టి అప్పుడు మనకి ఏమైపోతుంది? మబ్బుల వెనకాలకి వెళ్ళేసరికి మనకి డార్క్గా, అంటే చీకటిగా, కొంచెం మసకగా ఏర్పడుతుంది అనమాట. క్లౌడీస్ ఆర్ యూజువల్లీ కూలర్ దెన్ సన్నీ డేస్. అప్పుడు క్లౌడీస్ వచ్చినప్పుడు బాగా మనకి చక్కగా ఎయిర్ అనేది చాలా చల్లగా తగులుతూ ఉంటుంది. సన్నీ డేస్లోనేమో హాట్గా ఉంటుంది, అలాగే కోల్డ్ డేస్లో ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది. అవునా? ఎలా ఉంటుంది? కూల్గా ఉంటుంది, అంటే చల్లగా. దిస్ ఈజ్ ద బికాస్ క్లౌడ్స్ ప్రివెంట్ టు ద హీట్ ఫ్రమ్ ద సన్ టు రీచ్ ద ఎర్త్. అప్పుడు కాబట్టి అలా పైనుండి సూర్యుడు మబ్బుల చోటన ఉంటాడు కాబట్టి ఈ మబ్బులంతా కూడాను చల్లబడిపోయి అవన్నీ మన భూమిని వేడి నుండి చల్లపరచడం కోసం మబ్బులు అనేవి చల్లటి గాలిని వదిలిపెడుతూ ఉంటాయి. సో కాబట్టి అప్పుడు మనకి అంతా కూడా ఎలా ఉంటుంది? క్లౌడీ డేస్లో చాలా కూల్గా ఉంటుంది. ఓకేనా? లెట్ us we have to learn about wind. Okay, one more point, Nana. In this, clouds generally bring the rains. Clouds are generally bring the రెయిన్స్. అంటే వర్షాన్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకని? చల్లటి గాలి తగలంగానే మనకి ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మబ్బులు కరిగి వర్షం పడుతుంది అనమాట. సో జనరల్లీ క్లౌడ్స్ ఆర్ బ్రింగ్ రెయిన్. జనరల్లీ డేస్ వెన్ రైన్స్ ఆర్, ఈ రెయిన్స్ పడే కాలాన్ని ఏమంటారు? రైనీ డేస్ అంటారు. ఏమంటారు? రైనీ డేస్. ఏమని పిలుస్తారు నాన్న? రైనీ డేస్. అలాగే ఎండ బాగా వస్తున్నప్పుడు సన్నీ డేస్ అంటారు. అదేవిధంగా సమ్మర్ అని కూడా అంటారు. రైనీ వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు రైనీ డేస్ అంటారు. అలాగే రైనీ సీజన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. లెట్ us we have to learn wind, about wind. Okay, let us we have to learn wind. Moving air is called wind. Wind అంటే ఏంటి? గాలి. మూవింగ్ అంటే కదులుతూ వస్తున్న గాలి. మూవింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ విండ్. ఓకేనా? when the wind blows gently, అంటే gently means చిన్నటి పిల్లగాళ్ళు. సో gently air is called, gently air is called breeze. ఏంటిది? బ్రీజ్ అంటే చల్లటి గాలులు, చిన్న పిల్లగాలులా వస్తాయి అన్నమాట. సో అదే విధంగా బ్లోస్ వెరీ స్ట్రాంగ్లీ.
సో వెరీ స్ట్రాంగ్లీ వచ్చిందనుకో బ్లోస్ వెరీ స్ట్రాంగ్లీ, గాలి స్ట్రాంగ్లీ, దట్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ స్టోమ్ అని కానీ గేల్ అని కానీ అంటూ ఉంటారు. అవునా, స్టోమ్ అని కూడా అంటారు. అంటే తుఫాన్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద గాలులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ గేల్. సో ఈ విధంగా విండ్ మూవింగ్ చిన్నగా గాలిలో వచ్చే మార్పు గాలి చిన్నగా వచ్చేదానిని గాలి అంటారు. అదేవిధంగా స్మాల్ చల్లటి గాలి జెంట్లీ ఎయిర్ ఈస్ కాల్డ్ బ్రీజ్ అండ్ బ్లోస్ వెరీ స్ట్రాంగ్గా వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ గేల్ ఆర్ స్టోమ్. ఇట్ ద సేమ్ వే విండ్ ఆల్సో ఎఫెక్ట్ వెదర్. సమ్ డేస్ ఆర్ విండీ, ఎక్కువగా సమ్ డేస్ విండీగా ఉంటాయి. ఎందుకని, గాలులు పెద్ద పెద్దగా వచ్చినప్పుడు మబ్బులు మూసుకుంటాయి, అప్పుడు వర్షానికి కారణమవుతాయి. అలాగే వెదర్ ఎఫెక్ట్ కూడా అవుతుంది. ఏమవుతుంది, వెదర్ ఎఫెక్ట్ కూడా అవుతూ ఉంటుంది. ఓకేనా, వెదర్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. క్లౌడ్స్ ఆర్ వింటర్ మేక్ ద వెదర్ వెరీ కోల్డ్. ఈ క్లౌడ్స్ ఏం చేస్తాయి, ఎక్కువగా వింటర్ సీజన్ని వెదర్ని సమ్ డేస్ ఆర్ విండీగా ఉంటాయి కదా. సో అదేవిధంగా సన్ వచ్చిందనుకో, కొన్ని డేస్ ఆర్ సన్నీగా ఉంటాయి. సో హాట్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి, సన్నీ డేస్ అన్ప్లెజెంట్గా ఉంటాయి. అంటే బాగోవు అనమాట. మనకి ప్లెజెంట్గా ఉంటే ఆహ్లాదకరంగా ఉంటాయి. అన్ప్లెజెంట్ అంటే అవి ఆహ్లాదకరంగా సంతోషంగా ఉండలేము ఆ యొక్క వాతావరణంలో. చెమటగా చిరాగ్గా దురదగా ఎక్కడ పడితే అక్కడ చిరాగ్గా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అన్ప్లెజెంట్ అండ్ అన్ఈజీ. ఓకే, we feel sometimes there is a storm ఉంది కదా. స్టోమ్ అంటే ఏంటి, గాలివాన అండ్ తుఫాను మన స్ట్రాంగ్ విండ్స్ వస్తూ ఉంటాయి. సో దట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ విండ్స్ యూజువల్లీ అలాంగ్ విత్ ద హెవీ రెయిన్ఫాల్. స్ట్రాంగ్ విండ్స్, హెవీ రెయిన్ఫాల్. అవునా, హెవీ రెయిన్ఫాల్, ఎక్కువగా వర్షం పడుతూ ఉంటుంది, హెవీ రెయిన్ఫాల్ వస్తూ ఉంటుంది. అలాగే లైటింగ్, పెద్ద పెద్ద వర్షం వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, థండర్స్, మెరుపులు, థండర్స్. వర్షం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, థండర్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, థండర్ మీన్స్ మెరుపులు అండ్ లైటింగ్, పెద్ద లైటింగ్స్, మెరుపులు. మీరు చూసారో లేదో, వర్షం వచ్చినప్పుడు మబ్బులో ఒక టైప్ ఆఫ్ లైటింగ్స్, షైనింగ్స్, పెద్ద లైటింగ్స్, మెరుపులు, పిడుగులు అలాంటివన్నీ పడుతూ ఉంటాయి. ఓకేనా. సో వర్షం వచ్చినప్పుడు మీరు గమనించండి, బయట చాలా వర్షం వచ్చినప్పుడు గమనించారంటే లైటింగ్స్ అండ్ అదేవిధంగా థండర్స్, మెరుపులు, పిడుగులు అలాంటివి పెద్దవి పడుతూ ఉంటాయి. ఓకే, అండర్స్టాండ్. సో ఈ వర్షం వచ్చినప్పుడు మనం గమనించినట్లయితే పెద్ద గాలులు కూడా వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ స్టోమ్ కెన్ అప్రూవ్ ట్రీస్. కొన్నిసార్లు ఎక్కువగా చెట్లు ఊడిపోయేంత గాలులు కూడా వస్తూ ఉంటాయి. అవునా, ఒక్కొక్కసారి ఆ గాలులు చెట్లు లేచిపోయి చెట్లు పడిపోయే గాలులు కూడా వస్తూ ఉంటాయి. ఆ విండ్ అనేది అంత దారుణంగా ఉంటుందన్నమాట. సో అలాగే మనకి వాతావరణంలో ఎఫెక్ట్స్ ఏం ప్రభావితం అవుతూ ఉంటాయి, ఎక్కువగా సన్నీ డేస్. అవునా, సన్నీ డేస్ ఎలా ఉంటాయి, హాట్గా ఉంటాయి. అలాగే క్లౌడీ డేస్ ఎలా ఉంటాయి, కోల్డ్గా కూల్గా ఉంటాయి. అవునా, సన్నీ డేస్లో హాట్గా ఉన్నప్పుడు మనకి స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, అన్ప్లెజెంట్గా ఉంటుంది. సో అదే క్లౌడీ డేస్లో చల్లగా ఉన్నప్పుడు క్లౌడీగా చల్లగా అనిపిస్తుంది, ప్లెజెంట్ అయిన గాలి వస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది అనమాట. అదేవిధంగా విండీ డేస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే రెయిన్కి కారణం అవుతూ ఉంటాయి. అలాగే స్మాల్ బ్రీజెస్, చిన్న గాలి వచ్చినప్పుడు బ్రీజ్ అంటాము. అలాగే పెద్ద గాలులు వచ్చినప్పుడు గేల్ అంటాము, లేదా స్టోమ్ అంటాము. స్టోమ్ మీన్స్ గాలివాన, తుఫాను లాంటివి. సో అండర్స్టాండ్ గైస్. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఇన్ దిస్ లెసన్, ఫస్ట్ part 1. సో ఎవ్రీబడి షుడ్ రైట్, అండర్స్టాండ్. ఓకేమా, లెట్ us ఫాలో ద part 2. ఓకేమా, అందరూ కూడా నెమ్మదిగా వినండి. ఒకసారి 1-2 సార్లు వీడియోని ఫస్ట్ చేసుకొని ముందుకి వెనక్కి పెట్టుకొని 1-2 సార్లు నిదానంగా వినండి. లెసన్ చక్కగా అర్థమవుతుంది. అండ్ అలాగే చక్కగా నోట్స్ రాసుకోండి. అలాగే పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి మీకు ఏదైనా అర్థం కాకపోతే. ఓకేనా, ఎవ్రీబడి షుడ్ రైట్. ఓకే, లెట్ us, you have to write on your notes. Thank you.